ఇంటి మెట్లకు సంబంధించిన అనేక ముఖ్యమైన చిట్కాలు వాస్తుశాస్త్రంలో ఉన్నాయి. మెట్లు సరైన దిశలో నిర్మించినప్పుడే ఆ ఇంటికి క్షేమాన్ని ఇస్తుందని అంటారు. ఏ దిశలో మెట్లు ఉంటే ఇంటికి కలిసి వస్తుంది, ఏ దిశలో మెట్లు ఏర్పాటు చేయకూడదు, ఎన్ని మెట్లు ఉండేలా చూసుకోవాలి, వాటికి ఎలాంటి రంగులు ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు ఒక చేతి నుండి 3 చేతుల మధ్య ఉండాలి. అదే సమయంలో మెట్లు ఎప్పుడు 11, 13, 15, 17 లేదా 21 వంటి బేసి సంఖ్యను కలిగి ఉండాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మించటం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వాస్తులో వంకర మెట్ల నిర్మాణం అశుభంగా పరిగణిస్తారు. మెట్ల కింద పూజా గదిని నిర్మించవద్దు. వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు, అది అశుభంగా పరిగణిస్తారు. అలాగే ప్రధాన ద్వారం నుండి మెట్లు చూడటం కూడా మంచిది కాదు. వాస్తు ప్రకారం టాయిలెట్, స్టోర్ రూమ్ లేదా డస్ట్బిన్ వంటి ప్రతికూల శక్తి ఉన్న వస్తువులు, గదులు మెట్ల కింద ఉంచకూడదు. మెట్లకు వేసే రంగులు కూడా ముఖ్యం. వాటికి తెలుపు, లేత గోధుమ రంగు, బూడిద రంగు వేసుకోవటం మంచిది. ఎరుపు, నలుపు వంటి వాటిని నివారించాలి, ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.